అన్నా క్యాంటీన్లో ప్రజల భాగస్వామ్యం కావాలి, ఆర్థికంగా కొంత స్థిరపడిన వాళ్ళు ముందుకు రావాలని చంద్రబాబు గారు పిలుస్తున్నారు. మీరేం చెప్తారు సార్? అన్న ఎన్టీఆర్ ఆనాడు తిరుమలలో అన్నదానం అని మొదలుపెట్టారు. దాతలు ఆనాడు 3 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు దాదాపు 1800 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది అన్నదానం ట్రస్ట్ కి. దాని ద్వారా ప్రభుత్వాలు మారినా అక్కడ భక్తులు వెళ్తే 3 పూట్ల హాయిగా భోంచేసే, ఉచితంగా భోంచేసే హక్కు వాళ్ళు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఎందుకంటే ప్రభుత్వాలు మారినప్పుడు మనం చూసాం, వేరే ప్రభుత్వం పొరపాటున వస్తే ఏం చేశారో మనం అందరం చూసాం. అది జరగకుండా పర్మనెంట్ గా అన్న క్యాంటీన్ అనేది నడవాలి. దానికి ప్రత్యేక ట్రస్ట్ ఏర్పాటు చేద్దాం. ఎవరు దాతలు వచ్చి వాళ్ళు డబ్బులు ఇస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ పిలిపిచ్చారు. దాంట్లో భాగంగా ఒక కుటుంబం ఇప్పటికే 5 కోట్లు 6 కోట్ల రూపాయలు ఇచ్చారు. నెలకి 1 కోటి రూపాయలు ఇస్తున్నారు. మా తల్లి భువనేశ్వరమ్మ కూడా మొన్న గౌరవ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మార్చులు నారాయణ గారికి 1 కోటి రూపాయలు చెక్ కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అందరూ ముందలు రావాలి. ఇదొక పవిత్రమైన బాధ్యత మంది. ఆకలి లేని ఆంధ్ర రాష్ట్రం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. కలిసికట్టుగా మనం అది సాధించగలుగుతాం. ప్రభుత్వ ఆలోచన ఒకటే, ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలి, ఫిక్స్డ్ డిపాజిట్ ఉండాలి. ప్రభుత్వాలు పొరపాటున మారినా ఎట్టి పరిస్థితుల్లో అన్నా క్యాంటీన్ అనేది ఆగకూడదు. ఆ లక్ష్యంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు పిలిపించారు. మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు.